హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. హిందూ బంధువులందరికీ, హిందూ సోదర సోదరీమణులందరికీ హృదయపూర్వక శ్రీరామనవమి శుభాకాంక్షలు. ధర్మం క్షీణించి, అధర్మం పెరిగిన ఆ కాలంలో ప్రజలను రక్షించడానికి, సత్యాన్ని నిలబెట్టడానికి శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా భూమిపై అవతరించాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధర్మం మార్గం వదలకుండా రావణుడిని సంహరించి లోకానికి న్యాయం అంటే ఏమిటో చూపించాడు. అందుకే శ్రీరామనవమి కేవలం ఒక పండుగ కాదు, ధర్మం గెలిచిన రోజు, సత్యం నిలిచిన రోజు. ఈరోజు మనం తెలుసుకుందాం శ్రీరాముడు ఎందుకు అవతరించాడు. శ్రీరామనవమి అసలు ప్రాముఖ్యత ఏంటి? త్రేతాయుగంలో ఒక దశ వచ్చింది. అప్పుడు భూమిపై ధర్మం క్రమంగా తగ్గిపోతూ, అధర్మం విపరీతంగా పెరుగుతూ వచ్చింది. రాజులు ప్రజల రక్షణ బాధ్యతను మరిచిపోయి తమ స్వార్థాల కోసం పాలన చేయడం ప్రారంభించారు. బ్రాహ్మణులు యజ్ఞాలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాక్షసులు వచ్చి యజ్ఞాలను భంగం చేసేవారు. అడవుల్లో నివసించే ఋషులు రాత్రింబగళ్ళు భయంతో జీవించాల్సి వచ్చింది. గ్రామాల్లో ప్రజలు ఆర్థికంగా కష్టాల్లో పడిపోయారు. వ్యవసాయం కూడా సరిగా జరగలేదు. వర్షాలు కూడా సమయానికి పడకపోవడం వల్ల పంటలు పండలేదు. సమాజంలో న్యాయం లేకపోవడం వల్ల బలవంతులు బలహీనులను అణచివేశారు. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు భయంతో జీవించే పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితిలో భూమాత తన బాధను భరించలేక విలపించింది. ఈ బాధే ఒక మహా అవతారం అవసరాన్ని సృష్టించింది. లంకను పాలిస్తున్న రావణుడు అత్యంత శక్తివంతుడు. కాని అతని శక్తి ధర్మం కోసం కాకుండా అహంకారం కోసం ఉపయోగపడింది. అతను చేసిన తపస్సుతో బ్రహ్మదేవుని నుండి గొప్ప వరాలు పొందాడు. దేవతలు, గంధర్వులు, యక్షులు ఎవ్వరూ అతన్ని సంహరించలేరు అనే వరం అతనికి ఉంది. ఈ వరం కారణంగా అతను మరింత గర్వంతో నిండిపోయాడు. యజ్ఞాలు ఎక్కడ జరిగినా వాటిని భంగం చేయడం అతనికి అలవాటైంది. ఋషుల తపస్సును అడ్డుకోవడం అతని దుష్ట స్వభావం. దేవతలు కూడా అతని భయంతో నేరుగా ఎదురు నిలబడలేకపోయారు. అతని పాలనలో లంక వెలుగులు విరజిమ్మినా ధర్మం మాత్రం కనిపించలేదు. ప్రపంచం మొత్తం అతని భయంతో కంపించింది. ఇదే పరిస్థితి దేవతలను కలవరపరిచింది. భూమాత ఒక ఆవు రూపంలో దేవతల దగ్గరకు వెళ్లి తన బాధను వ్యక్తం చేసింది. ఆమె కన్నీళ్లు చూసి దేవతలు కదిలిపోయారు. వారు కలిసి బ్రహ్మదేవుని వద్దకు వెళ్లి సమస్యను వివరించారు. రావణుడు మాకు అడ్డంగా మారిపోయాడు, ధర్మం కాపాడలేకపోతున్నాం అని చెప్పారు. బ్రహ్మదేవుడు కొద్దిసేపు ఆలోచించి రావణుడి వరాన్ని గుర్తుచేశాడు. అతను మనుషులను తక్కువగా భావించి వారిని వరంలో పొందుపరచలేదు అని చెప్పాడు. ఈ మాట దేవతలకు ఒక మార్గం చూపింది. అందరూ కలిసి మహావిష్ణువును ప్రార్థించేందుకు నిర్ణయించారు. ఇదే శ్రీరామ అవతారం ప్రారంభమైన క్షణం. దేవతల ప్రార్థనలకు స్పందించిన మహావిష్ణువు భూమిపై అవతరించేందుకు అంగీకరించాడు. నేను మనిషిగా జన్మించి రావణుడిని సంహరిస్తాను అని ఆయన చెప్పాడు. ఈ యుద్ధం ఒక సాధారణ యుద్ధం కాదు. ఇది ధర్మం కోసం జరిగే యుద్ధం. దేవతలు కూడా తమ తమ భాగాలను వానరుల రూపంలో భూమిపై పంపాలని నిర్ణయించారు. ఇంద్రుడు, వాయుదేవుడు, సూర్యదేవుడు అందరూ తమ అంశాలతో వానరులను సృష్టించారు. ఇదే తర్వాత శ్రీరామునికి సహాయం చేసే వానర సైన్యంగా మారింది. ఈ విధంగా ఒక గొప్ప దైవ ప్రణాళిక రూపొందింది. ప్రతి పాత్ర ముందుగానే నిర్ణయించబడింది. అయోధ్య రాజ్యం ధర్మపరమైన రాజ్యం. దశరథ మహారాజు ప్రజలను ప్రేమించే రాజు. అతని పాలనలో ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారు. కాని అతనికి ఒక పెద్ద లోటు ఉంది. అతనికి సంతానం లేదు. రాజ్యానికి వారసుడు లేకపోవడం అతనికి తీవ్ర బాధను కలిగించింది. చివరకు అతను మహర్షుల సలహాతో పుత్రకామేష్టి యజ్ఞం చేయాలని నిర్ణయించాడు. ఈ యజ్ఞం ద్వారా దేవతల అనుగ్రహం పొందాలని ఆశించాడు. యజ్ఞం ఘనంగా జరిగింది. ఋషులు, దేవతలు అందరూ సంతోషించారు. యజ్ఞం ముగిసిన తర్వాత అగ్నిదేవుడు ప్రత్యక్షమై దశరథునికి పాయసమిచ్చాడు. దీన్ని నీ భార్యలకు పంచు అని చెప్పాడు. దశరథుడు ఆ పాయసాన్ని కౌసల్య, కైకేయి, సుమిత్రలకు పంచాడు. కొంతకాలం తర్వాత చైత్రమాసంలో నవమి తిథి రోజున శ్రీరాముడు జన్మించాడు. ఆయన జనం సమయంలో ప్రకృతి కూడా ఆనందించింది. పూలు వికసించాయి. గాలి సుగంధంగా మారింది. అదే సమయంలో లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా జన్మించారు. ఇది ఒక దైవ సంకేతం. శ్రీరాముడు చిన్నప్పటించే ప్రత్యేకత చూపించాడు. ఆయన ముఖంలో ఒక ప్రశాంతత కనిపించేది. ఇతర పిల్లలతో పోలిస్తే ఆయన చాలా వినయంగా ఉండేవాడు. గురువుల మాటలు శ్రద్ధగా వినేవాడు. తన సోదరులతో ఎంతో ప్రేమగా ఉండేవాడు. లక్ష్మణుడు ఎప్పుడూ ఆయనతోనే ఉండేవాడు. ప్రజలు ఆయన చూసి ఆశ్చర్యపోయేవారు. చిన్న వయస్సులోనే ఆయనలో ఒక నాయకత్వ లక్షణం కనిపించేది. శ్రీరాముడి బాల్యంలో దేవతలు రహస్యంగా భూమిపైకి వచ్చి ఆయన దర్శించేవారు. కొందరు ఋషుల రూపంలో, కొందరు సాధువుల రూపంలో వచ్చేవారు. వారు ఆయనను ఆశీర్వదించి వెళ్లేవారు. వాయుదేవుడు హనుమంతుడిగా జన్మించేందుకు సిద్ధమయ్యాడు. ఆదిశేషుడు లక్ష్మణుడిగా జన్మించాడు. ఈ విధంగా ప్రతి దేవత ఒక పాత్రను స్వీకరించింది. కాని ఈ రహస్యాన్ని ఎవరికీ తెలియనీయలేదు. ఇది దైవ ప్రణాళికలో భాగం. శ్రీరాముడు గురుకులంలో వశిష్ఠ మహర్షి వద్ద విద్యలు అభ్యసించాడు. ఆయన వేదాలు, ధనుర్విద్య, రాజనీతిని నేర్చుకున్నాడు. చిన్న వయస్సులోనే ఆయుధాలను నిపుణంగా ఉపయోగించడం నేర్చుకున్నాడు. గురువుల పట్ల గౌరవం, శిష్యధర్మం పాటించాడు. ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలిచాడు. ఆయన శిక్షణలో ఓ క్రమశిక్షణ కనిపించింది. ఇది ఆయన భవిష్యత్తుకు పునాది వేసింది. శ్రీరాముడి జననం తర్వాత అయోధ్యలో ఒక కొత్త ఆశ కనిపించింది. ప్రజలు ఈ బాలుడు ఏదో గొప్ప పని చేస్తాడు అని భావించారు.
ఋషులు కూడా ఆయనను చూసి సంతోషించారు. రాక్షసుల భయం ఇంకా ఉన్నా ఒక ఆశ మొదలైంది. సమాజంలో క్రమణ ధర్మం పునరుద్ధరించబడుతుందనే నమ్మకం పెరిగింది. ఇది ఒక కొత్త యుగానికి ప్రారంభం. అయోధ్యలో చిన్న వయస్సులోనే శ్రీరాముడు అందరికీ ఆదర్శంగా కనిపించేవాడు. ఆయన మాట తక్కువ, పనులు ఎక్కువగా ఉండేవి. పెద్దల ముందు ఎప్పుడూ వినయంగా నిలబడి గురువుల మాటలను గౌరవంగా స్వీకరించేవాడు. రాజకుమారుడైనా సాధారణ ప్రజలతో కూడా సమానంగా ప్రవర్తించేవాడు. లక్ష్మణుడు ఎప్పుడూ ఆయనతోనే ఉండేవాడు. ఆయనను ఒక క్షణం కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఆటలలో కూడా రాముడు ఎప్పుడూ నియమాలు పాటించేవాడు. ఆయనలో ఒక సహజమైన నాయకత్వం కనిపించేది. కోపం కన్నా కరుణ ఎక్కువగా ఉండేది. ఆయుధ విద్య నేర్చుకుంటున్నప్పుడు కూడా ఆయనలో గర్వం కనిపించలేదు. వశిష్ఠ మహర్షి కూడా ఆయనను చూసి ఇతడు ఒక మహానుభావుడు అవుతాడు అని భావించేవాడు. చిన్నప్పటినుంచే ఆయన ధర్మానికి ప్రతిరూపంగా కనిపించాడు. ఒకరోజు అయోధ్య రాజసభలో ఒక మహర్షి ప్రవేశించాడు. ఆయనే విశ్వామిత్రుడు. ఆయన తపస్సు, శక్తి, కఠోర సాధనకు ప్రసిద్ధుడు. దశరథ మహారాజు ఆయనను గౌరవంగా స్వాగతించాడు. విశ్వామిత్రుడు తన అవసరాన్ని వివరించాడు. నేను చేస్తున్న యజ్ఞాలను రాక్షసులు భంగం చేస్తున్నారు. వాటిని కాపాడటానికి నీ కుమారుడు రాముడు కావాలి అని అన్నాడు. ఈ మాట విన్న దశరథుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. చిన్న వయస్సులో ఉన్న రాముడిని అడవికి పంపడం అతనికి అసహ్యం వేసింది. అతను ప్రత్యామ్నాయం సూచించాడు. నేనే సైన్యంతో వస్తాను అని అన్నాడు. కాని విశ్వామిత్రుడు కఠినంగా తిరస్కరించాడు. ఇది సాధారణ యుద్ధం కాదని, రాముడే రావాల్సిన సమయం వచ్చిందని చెప్పాడు. దశరథుడు ఒక తండ్రిగా తీవ్రంగా కలత చెందాడు. రాముడిని కాపాడుకోవాలనే ప్రేమ ఒకవైపు, మహర్షి ఆజ్ఞను పాటించాల్సిన ధర్మం మరోవైపు. అతని మనసు ద్వంద్వంలో పడింది. రాముడు ఇంకా చిన్నవాడు అని విన్నవించాడు. కాని వశిష్ఠ మహర్షి మధ్యలోచ్చి విశ్వామిత్రుని మాటలు సత్యమని చెప్పాడు. ఇది రాముడి విధి అని వివరించాడు. చివరకు దశరథుడు కన్నీళ్లతో తన కుమారుడిని పంపడానికి ఒప్పుకున్నాడు. ఆ క్షణం రాజసభలో ఒక భావోద్వేగ వాతావరణం ఏర్పడింది. రాముడు మాత్రం ప్రశాంతంగా తండ్రికి నమస్కరించి తన కర్తవ్యాన్ని స్వీకరించాడు. లక్ష్మణుడు కూడా వెంట వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. రాముడు, లక్ష్మణుడు విశ్వామిత్రునితో కలిసి అడవికి బయలుదేరారు. ఇది వారి జీవితంలో మొదటి పెద్ద పరీక్ష. అడవిలోని ప్రకృతి, ఋషుల ఆశ్రమాలు, తపస్సు వాతావరణం ఇవన్నీ వారికి కొత్త అనుభవం. విశ్వామిత్రుడు వారికి బాల మరియు అతిబల అనే మంత్రాలను నేర్పించాడు. ఇవి వారికి శక్తిని, జ్ఞానాన్ని ఇచ్చాయి. ఈ ప్రయాణంలో రాముడు ఒక శిష్యుడిగా తన గురువును గౌరవిస్తూ ముందుకు సాగాడు. లక్ష్మణుడు అన్నయ్యకు అండగా నిలిచాడు. ఈ ప్రయాణం వారి బాల్యం నుండి యోధులుగా మారే మార్గాన్ని ప్రారంభించింది. ఒక దశలో వారు తాటక అనే రాక్షసి నివసించే అడవికి చేరుకున్నారు. ఆ అడవి పూర్తిగా భయానకంగా మారిపోయింది. పక్షులు కూడా అక్కడికి రావడానికి భయపడ్డాయి. ఋషులు అక్కడ తపస్సు చేయలేకపోయారు. విశ్వామిత్రుడు రాముడికి తాటక గురించి వివరించాడు. ఈ రాక్షసిని సంహరించాలి అని ఆజ్ఞాపించాడు. రాముడు ఒక క్షణం సందేహించాడు. ఒక స్త్రీని సంహరించడం ధర్మమా అని అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు వివరించాడు. ఆమె రూపం స్త్రీదైనా ఆమె స్వభావం అధర్మం అని. ఈ మాట రాముడికి ధర్మసూత్రాన్ని అర్థం చేసుకుంది. రాముడు తన మొదటి యుద్ధానికి సిద్ధమయ్యాడు. తాటక భారీ గర్జనతో ప్రత్యక్షమైంది. అడవి అంతా కంపించింది. కాని రాముడు ప్రశాంతంగా నిలబడ్డాడు. తన విల్లు తీసుకుని బాణ్ణి ప్రయోగించాడు. ఆ బాణం తాటకను సంహరించింది. ఈ సంఘటనతో అడవి మళ్లీ శాంతంగా మారింది. ఋషులు సంతోషించారు. విశ్వామిత్రుడు రాముడిని ఆశీర్వదించాడు. ఇది రాముడి మొదటి విజయంగా నిలిచింది. ఆయనలోని యోధుడి రూపం బయటపడింది. తర్వాత విశ్వామిత్రుడు తన యజ్ఞాన్ని ప్రారంభించాడు. ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి మారీచుడు, సుబాహు వంటి రాక్షసులు వచ్చారు. రాముడు, లక్ష్మణుడు వారిని ఎదుర్కొన్నారు. రాముడు తన బాణాలతో మారీచుడిని దూరంగా పంపించాడు. సుబాహును సంహరించాడు. యజ్ఞం విజయవంతంగా పూర్తయింది. ఋషులు ఆనందంతో నిండిపోయారు. ఇది రాముడి శౌర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఈ విజయాల తర్వాత విశ్వామిత్రుడు రాముడి మిథిలాకు తీసుకెళ్లాలని నిర్ణయించాడు. అక్కడ జనక మహారాజు ఒక స్వయంవరం నిర్వహిస్తున్నాడు. ఈ ప్రయాణంలో రాముడు మరింత అనుభవం సంపాదించాడు. మార్గమధ్యంలో అనేక ఆశ్రమాలను దర్శించాడు. ఋషులతో సంభాషించాడు. ఈ ప్రయాణం అతని వ్యక్తిత్వాన్ని మరింత పటిష్టం చేసింది. మిథిలాలో సీత స్వయంవరం ఘనంగా జరిగింది. శివుడి ధనుస్సును ఎత్తి దాన్ని తొలగించగలిగిన వారే సీతను వరించాలి. అనేక రాజులు ప్రయత్నించారు, కాని విఫలమయ్యారు. చివరకు రాముడు ముందుకు వచ్చాడు. ఆయన సులభంగా ధనుస్సును ఎత్తి దాన్ని విరిచాడు. ఆ క్షణం సభ మొత్తం ఆశ్చర్యపోయింది. సీతాదేవి ఆయనను వరించింది. ఇది ఒక దైవిక సంఘటనగా నిలిచింది. సీతారాముల వివాహం ఘనంగా జరిగింది. లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు కూడా వివాహం చేసుకున్నారు. మిథిల, అయోధ్య మధ్య ఆనందం నిండిపోయింది. తర్వాత వారు అయోధ్యకు తిరుగు ప్రయాణం ప్రారంభించారు. మార్గమధ్యంలో ప్రజలు వారిని చూసి ఆనందించారు. దశరథుడు తన కుమారుడిని చూసి సంతోషంతో నిండిపోయాడు. అయోధ్యలో వేడుకలు జరిగాయి. అయోధ్యలో ఒకరోజు మహా ఆనంద వాతావరణం నెలకొంది. దశరథ మహారాజు తన పెద్ద కుమారుడు శ్రీరాముడిని యువరాజుగా పట్టాభిషేకం చేయాలని నిర్ణయించాడు. రాజ్యం మొత్తం పండుగలా మారిపోయింది. వీధులు అలంకరించబడ్డాయి. ప్రజలు సంతోషంతో నిండిపోయారు. రాముడు కూడా వినయంతో ఈ బాధ్యతను స్వీకరించాడు.
కాని ఈ ఆనందం వెనుక ఒక అనుకోని మలుపు దాగి ఉంది. కైకే సేవకురాలు మంత్ర తనలో అసూయను పెంచింది. రాముడు రాజు అయితే నీ కుమారుడు భరతుడు ఏమవుతాడు అని ఆమె ప్రశ్నించింది. ఈ మాటలు కైకేయి మనసులో సందేహాన్ని రేకెత్తించాయి. ప్రేమతో నిండిన హృదయం ఒక్కసారిగా అనుమానంతో నిండిపోయింది. ఇదే కథలో పెద్ద మార్పుకు కారణమైంది. కైకేయి తనకు గతంలో దశరథుడు ఇచ్చిన 2 వరాలను గుర్తు చేసుకుంది. ఆమె కోపంతో కోపగృహంలోకి వెళ్ళింది. దశరథుడు ఆమెను సమాధానపరచడానికి వచ్చినప్పుడు ఆమె తన వరాలను కోరింది. మొదటి వరం భరతుడు రాజు కావాలి. రెండవ వరం రాముడు 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఈ మాటలు విన్న దశరథుడు షాక్ అయ్యాడు. అతని హృదయం పగిలిపోయింది. తన ప్రాణం కన్నా ప్రియమైన రాముడిని దూరం పంపాల్సిన పరిస్థితి వచ్చింది. అతను చాలా వేడుకున్నాడు. కాని కైకేయి తన నిర్ణయాన్ని మార్చలేదు. ఇది విధి నిర్ణయించిన మార్గం. ఈ వార్త రాముడికి తెలిసినప్పుడు ఆయన ఒక క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తండ్రి మాటే ధర్మమని భావించి వెంటనే అంగీకరించాడు. ఆయనలో ఎలాంటి కోపం, బాధ కనిపించలేదు. ఇది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. సీతాదేవి కూడా ఆయనతో పాటు అరణ్యానికి రావాలని నిర్ణయించింది. లక్ష్మణుడు కూడా అన్నయ్యను విడిచిపెట్టలేక వెంట వెళ్ళాడు. ఈ ముగ్గురి మధ్య ఉన్న బంధం మరింత బలపడింది. ఇది ఒక కుటుంబం మాత్రమే కాదు, ధర్మానికి ప్రతీకగా మారింది. రాముడు బయలుదేరే సమయం వచ్చినప్పుడు దశరథుడు తన కుమారుడిని చూసి కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. అతని హృదయం బాధతో నిండిపోయింది. నిన్ను లేకుండా నేను ఎలా జీవిస్తాను అని విలపించాడు. కాని రాముడు తన తండ్రిని ఓదార్చాడు. ప్రజలు కూడా రాముడి వెనుక వెళ్లడానికి ప్రయత్నించారు. అయోధ్య మొత్తం ఒక విషాదంలో మునిగిపోయింది. ఈ విడిపోవు దృశ్యం ఎంతో హృదయ విదారకం. ఇది ఒక రాజ్యానికి మాత్రమే కాదు, ఒక తండ్రి, ఒక కుమారుడి మధ్య ఉన్న ప్రేమకు ప్రతిబింబం. రాముడు, సీత, లక్ష్మణుడు అడవిలో ప్రయాణం కొనసాగించారు. వారు గంగా నది దగ్గరకు చేరుకున్నారు. అక్కడ గుహుడు అనే నిషాదరాజు వారిని స్వాగతించాడు. అతను రాముడిపై అపారమైన భక్తి కలిగి ఉన్నాడు. రాముడిని చూసి ఆనందంతో నిండిపోయాడు. తన స్నేహాన్ని చూపిస్తూ వారికి సహాయం చేశాడు. పడవలో నది దాటించాడు. ఈ సంఘటనలో నిజమైన స్నేహం, భక్తి కనిపిస్తుంది. రాజు అయిన రాముడు ఒక సాధారణ నిషాదుడితో సమానంగా ప్రవర్తించాడు. అడవిలో రాముడు, సీత, లక్ష్మణుడు ఒక సాధారణ జీవితం ప్రారంభించారు. వారు పండ్లు, మూలికలు తింటూ జీవించారు. లక్ష్మణుడు వారికి ఒక చిన్న ఆశ్రమం నిర్మించాడు. రాముడు ఎప్పుడూ సీతను కాపాడేవాడు. ఈ జీవితం కష్టమైనదైనా వారు ఆనందంగా గడిపారు. ఇది రాజసౌకర్యాలను వదిలి సాదాసీదా జీవనాన్ని ఎంచుకున్న గొప్ప ఉదాహరణ. వారి మధ్య ఉన్న ప్రేమ, పరస్పర గౌరవం మరింత పెరిగింది. వారు అడవిలో అనేక ఋషుల ఆశ్రమాలను సందర్శించారు. ప్రతిచోటా ఋషులు రాక్షసుల వల్ల ఇబ్బందులు పడుతున్నారు. రాముడు వారికి రక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇది ఆయన అవతార లక్ష్యానికి దగ్గరగా తీసుకెళ్లింది. ఋషులు ఆయనను ఆశీర్వదించారు. ఈ సంఘటనలు రాముడి ధర్మాన్ని మరింత బలపరిచాయి. అడవిలో రాక్షసుల బెడద ఎక్కువగా ఉంది. వారు ఋషుల యజ్ఞాలను భంగం చేస్తున్నారు. రాముడు ఈ అన్యాయాన్ని చూసి నిర్లక్ష్యం చేయలేదు. ఆయన వారిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాడు. ఇది తరువాత జరిగే మహాయుద్ధాలకు పునాది వేసింది. లక్ష్మణుడు కూడా అన్నయ్యకు అండగా నిలిచాడు. అడవిలో ఒక చిన్న ఆశ్రమంలో శబరి అనే వృద్ధ మహిళ నివసిస్తోంది. ఆమె తన గురువు మాట ప్రకారం రాముడి రాకోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తోంది. ప్రతిరోజు ఆశతో పండ్లు సేకరించి ఉంచేది. ఆమెకు రాముడిపై అపారమైన భక్తి ఉంది. ఆమె జీవితం ఒకే లక్ష్యం, రాముడిని దర్శించడం. చివరకు రాముడు శబరి ఆశ్రమానికి చేరుకున్నాడు. శబరి ఆనందంతో నిండిపోయింది. ఆమె రాముడికి పండ్లు ఇచ్చింది. ప్రతి పండును తాను రుచి చూసి మంచి వాటినే ఇచ్చింది. రాముడు ఆ ప్రేమను అర్థం చేసుకుని వాటిని స్వీకరించాడు. ఇది భక్తి ఎంత పవిత్రమో చూపిస్తుంది. ఆ క్షణం ఒక దైవిక అనుభూతిగా మారింది. లక్ష్మణుడు కూడా ఆశ్చర్యపోయాడు. ఈ సంఘటనలో భక్తి, ప్రేమ, సమానత్వం స్పష్టంగా కనిపించాయి. అరణ్యంలో రాముడు, సీత, లక్ష్మణుడు ప్రశాంతంగా జీవిస్తుండగా ఒకరోజు శూర్పణఖ అనే రాక్షసి అక్కడికి వచ్చింది. ఆమె రావణుడి చెల్లెలు. రాముడి చూసి అతని అందం, ఔన్నత్యం చూసి మోహించింది. వెంటనే తన అసలు రూపాన్ని మార్చుకుని అందంగా మారి రాముడిని వివాహం చేసుకోవాలని కోరింది. కాని రాముడు నవ్వుతూ, నేను ఇప్పటికే వివాహం చేసుకున్నాను. నా తమ్ముడు లక్ష్మణుని అడుగుని సరదాగా చెప్పాడు. లక్ష్మణుడు కూడా ఆమెను సరదాగా తిరస్కరించాడు. ఈ అవమానం తట్టుకోలేక శూర్పణఖ కోపంతో సీతపై దాడి చేయడానికి ప్రయత్నించింది. అదే క్షణంలో లక్ష్మణుడు ఆమె ముక్కు చెవులు కోశాడు. ఈ సంఘటన ఒక చిన్న ఘట్టంలా కనిపించినా భవిష్యత్తులో మహాయుద్ధానికి కారణమైంది. శూర్పణఖ తన అవమానాన్ని భరించలేక తన అన్నలైన ఖర, దూషణల దగ్గరకు వెళ్లి ఫిర్యాదు చేసింది. వారు కోపంతో భారీ సైన్యంతో రాముడిపై దాడి చేశారు. రాముడు ఒక్కడే వారిని ఎదుర్కొన్నాడు. లక్ష్మణుడు సీతను కాపాడుతూ నిలిచాడు. రాముడు తన బాణాలతో ఖర, దూషణలు సంహరించాడు. ఈ యుద్ధం రాముడి శౌర్యాన్ని మరింత స్పష్టంగా చూపించింది. కాని ఈ సంఘటన రావణుడి చెవుల్లో పడింది. అతని అహంకారం దానికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రేరేపించింది. రావణుడు తన మామయ్య అయిన మారీచుడిని పిలిచి ఒక కుట్ర పన్నాడు. మారీచుడు ఒక అందమైన మాయమృగంగా మారి రాముడిని ఆశ్రమం నుండి దూరం చేయాలని నిర్ణయించారు. ఒకరోజు ఆ మాయమృగం ఆశ్రమం దగ్గర కనిపించింది. సీతాదేవి దాన్ని చూసి ఆకర్షితమై రాముడిని దాన్ని పట్టుకోవాలని కోరింది.
రాముడు సీత కోరికను నెరవేర్చడానికి అడవిలోకి వెళ్ళాడు. కొంతసేపటి తర్వాత మారీచుడు హా లక్ష్మణ అని రాముడి స్వరంలో అరవడంతో సీత భయపడింది. లక్ష్మణుడు వెళ్ళకూడదని తెలిసినా సీత ఆజ్ఞతో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇదే రావణుడికి అవకాశం ఇచ్చింది. లక్ష్మణుడు వెళ్లిన వెంటనే రావణుడు ఒక సన్యాసి రూపంలో వచ్చాడు. సీతను మోసం చేసి బయటకు తీసుకువచ్చి తన అసలు రూపంలో ఆమెను అపహరించాడు. సీత ఆర్తనాదాలు అడవిలో మార్మోగాయి. జటాయువు అనే పక్షిరాజు ఆమెను కాపాడటానికి ప్రయత్నించాడు. కాని రావణుడి చేతిలో గాయపడ్డాడు. ఈ సంఘటన రాముడి జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఇది కేవలం ఒక అపహరణ కాదు, ఒక మహాయుద్ధానికి నాంది. రాముడు తిరిగి వచ్చి సీత కనిపించకపోవడంతో తీవ్రంగా కలత చెందాడు. అడవిలో ప్రతి చెట్టు, ప్రతి జంతువును అడుగుతూ తిరిగాడు. లక్ష్మణుడు ఆయన ఓదార్చాడు. జటాయువును చూసి జరిగిన విషయాన్ని తెలుసుకున్నాడు. ఈ సంఘటన రాముడి హృదయాన్ని కదిలించింది. కాని ఆయన తన బాధను బలంగా మార్చుకుని సీతను వెతకడానికి నిర్ణయించాడు. ఈ అన్వేషణలో రాముడు, లక్ష్మణుడు కిష్కిందకు చేరుకున్నారు. అక్కడ హనుమంతుడు వారిని కలిశాడు. హనుమంతుడి వినయం, భక్తి రాముడిని ఆకట్టుకుంది. సుగ్రీవుడితో స్నేహం ఏర్పడింది. రాముడు సుగ్రీవుని సహాయం చేసి వాళ్ళని సంహరించాడు. ప్రతిగా సుగ్రీవుడు సీతను వెతికేందుకు తన వాన సైన్యాన్ని పంపించాడు. ఈ స్నేహం కథలో ఒక కీలక మలుపు. సీతను వెతికే బాధ్యత హనుమంతుడికి వచ్చింది. అతను తన శక్తిని గుర్తు చేసుకుని ఒక భారీ దూకుడు చేసి సముద్రాన్ని దాటాడు. ఇది అతని భక్తి, ధైర్యానికి ఉదాహరణ. మార్గంలో అనేక అడ్డంకులను అధిగమించి లంకకు చేరుకున్నాడు. ఇది ఒక అసాధారణ ఘట్టం. హనుమంతుడు లంకలో రహస్యంగా ప్రవేశించి సీతను అశోకవాటికలో కనుగొన్నాడు. ఆమె దుఃఖంలో ఉన్నా తన ధర్మాన్ని విడిచిపెట్టలేదు. హనుమంతుడు రాముడి ఉంగరాన్ని చూపించి ఆమెకు ఆశ నింపాడు. సీత కూడా తన చూడామణిని ఇచ్చి రాముడికి గుర్తుగా పంపించింది. ఈ సంఘటనలో భక్తి, విశ్వాసం స్పష్టంగా కనిపిస్తుంది. రాముడు వానర సైన్యంతో లంకపై దాడి చేశాడు. ఈ యుద్ధం ఘోరంగా సాగింది. ఇంద్రజిత్, కుంభకర్ణుడు వంటి యోధులు పడిపోయారు. చివరకు రాముడు రావణుడిని సంహరించాడు. ఇది ధర్మం అధర్మంపై సాధించిన విజయం. సీతను విముక్తి చేశాడు. వనవాసం ముగిసి రాముడు సీతతో కలిసి అయోధ్యకు తిరిగి వచ్చాడు. ప్రజలు ఆనందంతో నిండిపోయారు. దీపాలతో నగరం వెలిగిపోయింది. దశరథుడు లేకపోయినా ప్రజల ప్రేమ రాముడిని ఆలింగనం చేసుకుంది. ఆయన పట్టాభిషేకం జరిగింది. అయోధ్యలో శాంతి, సుఖం నెలకొంది. శ్రీరామనవమి కేవలం ఒక పండుగ కాదు, అది ధర్మం గెలిచిన రోజు. శ్రీరాముడు మనకు నిజాయితీ, కర్తవ్యబద్ధత, కుటుంబ విలువలు నేర్పించాడు. ఎంత కష్టం వచ్చినా సత్యం మార్గాన్ని విడిచిపెట్టకూడదని ఆయన జీవితం చెబుతుంది. అందుకే ఎన్నో సంవత్సరాలైనా భారతదేశంలో ప్రతి మనసులో రాముడు నిలిచిపోయాడు. ఆయన కథలు వినడం ద్వారా మన జీవితం సరిదిద్దుకునే మార్గం దొరుకుతుంది. ఇదే శ్రీరామనవమి యొక్క అసలు అర్థం.